దేవుడు దావీదు హృదయంలో ప్రేరేపణ ఇచ్చినందున రణభూమిలోనికి వెళ్ళిన ఆ దావీదు అనే బాలుడు సౌలు ఇచ్చినదేది వాడుకోకుండా లోయలోనికి వెళ్ళి అక్కడే పారుతున్న నీళ్లున్న చోట నుండి నీటిలో నుండి 5 నున్నని రాళ్ళు ఎన్నుకుంటారు. నున్నని రాయి ఆకర్షణీయమైనది లేదా అందముగా ఉన్నది అని అనేకులు దానికి పెబుల్స్ అని చెప్పి కలర్ అన్ని వేసుకొని ఒక్కొక్క చోట్ల పెడుతుంటారు. కొందరు కొన్ని ఫ్లవర్ వేసెస్ లోపల పెడుతుంటారు, కొందరు తీసుకొని పోయి షెల్ఫ్స్లో పెడుతుంటారు. ఇది అందమైనది, ఇది చూడటానికి బాగా ఉన్నది, ఏ పనికి ఇది ప్రయోజనకరమైనది కాదు, జస్ట్ చూడటానికి అందంగా ఉంది, అందం మాత్రమే. కానీ దావీదునకు తన చూపులో అది అలా కనిపించలేదు. స్తోత్రం. 19 వశములు మొత్తం పోయి దొరలి వచ్చినటువంటి ఆ నున్నని రాయి, ఆ స్మూత్గా మారిన ఆ రాయి ఒక్కొక్కటి ఆయన ఏరుకున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. అతడు ఎన్నుకున్నారు, ఒక్కొక్కటిగా తీసి ఎన్నుకున్నారు. దావీదు కుమారుడైన యేసు కూడా ప్రతి సంఘములోనికి వచ్చి వెదగుతున్నారు. ఆమెన్. గొల్యాతును పడగొట్టడానికి ప్రయోజనకరమైన ఒక రాయి, ఒక నున్నని రాయి దొరుకుతుందా అని దావీదు కుమారుడైన యేసు ప్రతి సంఘములోనికి వచ్చి వెదగుతున్నప్పుడు నిన్ను చూస్తే నిన్ను ఎన్నుకుంటారు. ఎన్నుకుంటే మిగిలిన కార్యం చేయటానికి ఆయన సిద్ధముగానే ఉన్నారు. శత్రు ఎట్టి బలముతో నిలబడి ఉండినను ఆ శత్రువును పడగొట్టడానికి దేవుడు దావీదునికి ఇచ్చిన జ్ఞానమే నీవు రాళ్ళను ఎన్నుకోమన్నారు. స్తోత్రం. ఎన్నుకొని 5 పెట్టారు. ఈ పెట్టబడిన 5లో ఎవరు అని మనకు తెలియదు, కానీ ఒక్కరు మాత్రం వాడబడ్డారు. దావీదు ఒడిశల నుండి వెళ్ళినటువంటి ఆ రాయి గొల్యాతు ఒక నొసటికి పోయి పడింది. ఫిలిస్తీనైనటువంటి గొల్యాతు కింద పడ్డాడు. కింద పడినటువంటి ఆ ఫిలిస్తీని మీద ఎక్కి నిలబడి అతని తలను నరికి ఆ తలని ఎత్తుకొని ఒక కొండపైకి వెళ్ళారు. ఆ కొండకి తర్వాత పేరు వచ్చింది కబాల స్థలం, కల్వరి కొండ. ఆ తల పట్టుకొని పోయిన కొండ అది.